హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా కొబ్బరి పచ్చిమిర్చితో పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టం చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. టమాటా పచ్చిమిర్చి పచ్చడి కామన్గా చేసుకుంటాం కదా, దాంట్లో కొద్ది కొబ్బరి కూడా వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను దోశల్లో కూడా ఎక్కువ తింటాను, పెరుగన్నంలో నంచుకున్న చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు చాలా చాలా ఇష్టం. పిల్లలు కొబ్బరి తినమంటే తినరు. మా చిన్నప్పుడు అయితే కొబ్బరి ముక్క, తర్వాత కొబ్బరిలోకి కొద్దిగా బెల్లం ముక్క ఇచ్చేవాళ్ళు తినటానికి, అదే స్నాక్. చక్రాలు ఇంట్లో, కజ్జికాయలు అలా చేసేవాళ్ళు. ఇప్పుడేమో ఇంట్లో మనం పెట్టి ఏమి తినరు పిల్లలు. అందుకని పచ్చడి చేసి పెట్టామంటే కంపల్సరీ తింటారు. కొబ్బరి తినాలంట ఫ్రెండ్స్, అందుకని కొబ్బరి పచ్చడి చేస్తాను. ఎక్కువ నేను పచ్చళ్ళు చేస్తాను ఫ్రెండ్స్, ఇష్టంగా తింటారు. చూసారా, అవన్నీ వేపుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసుకున్నాను, టమాటా కూడా కొంచెం ఆయిల్లోనే, మళ్ళీ అవి తీసేసిన ఆయిల్లోనే టమాటా ముక్కలు వేసి పెట్టుకుంటున్నాను. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు సింపుల్గా పచ్చడి చేసేస్తున్నాను. పెరుగు, పచ్చడి, మామిడికాయ చాలా బాగుంటుంది. ఈరోజు అదే స్పెషల్ ఫ్రెండ్స్. చూసారుగా, అన్నం అయిపోయింది. ఈ టమాటా మూత పెట్టి మగ్గించుకుంటే టమాటా కూడా ఉడికిపోయిన తర్వాత రెండు తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టి ఆరిన తర్వాత మిక్సీ వేసుకోవడం ఫ్రెండ్స్. ఇది రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. రోట్లోనైతే మిక్సీలో లాగా మెత్తగా రాదు. అయినా కానీ కచ్చాబెచ్చాగా ఉన్నా కానీ కలుపుకొని తినేటాడు కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మనం రోట్లో లాగే చేసుకోవాలంటే మిక్సీలో కూడా ఇలా కచ్చాబచ్చాగా వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి తిప్పుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ సింబల్ కొట్టండి ఫ్రెండ్స్. అయిపోయింది వంట చేయటం, ఇంకా తినటమే.